మన జీవనం శరీరము ప్రకృతి కలయిక ద్వారా జరుగుతుంది. అంటే ఈ శరీరము ప్రకృతి నుంచి నిర్మించబడింది, ప్రకృతిచే పోషించబడుతుంది. అంటే మనం జీవిస్తున్నామంటే ప్రకృతికి మనకు మధ్య సంబంధం అనేది ఉంది. ఆ సంబంధము సక్రమంగా ఉంటే మనం జీవిస్తాం. మన జీవనమైన మన జ్ఞానమైన శరీరము మరియు ఈ ప్రకృతి కలయిక ద్వారానే కలుగుతుంటాయి. జీవనము మరియు జ్ఞానము. ఆ తర్వాత మన సుఖం కూడా ఈ శరీరము ప్రకృతితోని సంబంధం ఉండడం వల్లనే సుఖం లభిస్తుంది. అంటే సుఖం ఎలా లభిస్తుందంటే మన శరీరానికి అనుకూలంగా ప్రకృతి వస్తువు లభించినప్పుడు మనం ఆనందంగా ఉంటాం. మన జ్ఞానేంద్రియాలు అంటే కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక, చర్మము ఇవన్నీ కూడా ఆనందాన్ని ఇస్తాయి, జ్ఞానాన్ని ఇస్తాయి. అంటే ఈ ప్రకృతిలో విషయాలు ఉన్నాయి. విషయాలు ఏంటివి? శబ్దాలు, దృశ్యాలు, వాసనలు, స్పర్శ, రుచి. అంటే ఈ ఇంద్రియాలు, శరీరంలోని ఇంద్రియాలకు ఆ ప్రకృతిలోని విషయాలకు సంబంధం ఏర్పడినప్పుడు మనకు జ్ఞానం కలుగుతుంది మరియు ఆనందం కలుగుతుంది. అంటే మనకు ఆనందం కలగాలంటే ఈ ఇంద్రియాలు ఆ విషయాలతోని కలిస్తేనే కలుగుతుంది. అంటే కలయిక లేక ఆనందం కలగదు. ఇక్కడ ఇంద్రియాలు బాగుండాలి, అక్కడ విషయాలు బాగుండాలి. ఇవి రెండింటి కలయిక జరగాలి. అంటే శరీరం బాగుండాలి, ప్రకృతి బాగుండాలి. వీటి మధ్య కలయిక ఉన్నప్పుడు మనకు ఆనందం కలుగుతుంది, జ్ఞానం కలుగుతుంది. అంతేకాకుండా మన జీవనం అనేది కొనసాగుతుంది. అంటే మనము బాగుండాలంటే మన శరీరము ప్రకృతి రెండు బాగుండాలి. ఇవి రెండు బాగలేకుండా మనము జీవించలేము, జ్ఞానాన్ని పొందలేము, సుఖాన్ని పొందలేము. కనుక మనకు జీవనం కానీ, జ్ఞానం కానీ, సుఖం కానీ వీటి కలయిక ద్వారానే వస్తుంది. కలయిక లేకుండా అవి రావు. కనుక మనము మన తెలివిని ఉపయోగించి దేన్నైతే గ్రహించాలి, ప్రకృతి నుంచి దాన్ని గ్రహించాలి. ఏది గ్రహిస్తే మనకు జీవనం ఉంటుంది, ఏది గ్రహిస్తే మనకు జ్ఞానం లభిస్తుంది, ఏది గ్రహిస్తే మనకు సుఖం లభిస్తుంది అనే విషయము మనకు తెలియాలి. లేకుంటే జీవనమే ఉండదు. జీవనం లేకుండా ఇంకా జ్ఞానం ఎక్కడిది, ఆనందం ఎక్కడిది? కనుక మనము జీవించాలంటే మనము ఉపయోగించే మన జ్ఞానాన్ని ఉపయోగించి ఏది జీవనానికి ఉపయోగపడుతుందో దాన్ని గ్రహించాలి. మన జ్ఞానాన్ని ఉపయోగించి ఏది మన జ్ఞానాన్ని పెంచుతుందో అది గ్రహించాలి. మన జ్ఞానాన్ని ఉపయోగించి ఏది మనకు సుఖాన్ని ఇస్తుందో దాన్ని పొందాలి. అంటే మన జ్ఞానం ద్వారా ఈ శరీరాన్ని, ప్రకృతిని సక్రమంగా వాడుకోవచ్చు. జ్ఞానం లేదనుకోండి, జ్ఞానము లేకపోతే ఏమవుతుంది? ఏది గ్రహించాలో అది గ్రహించం, ఏది వదలాలో అది వదలం. ఇక్కడ గ్రహించవలసింది గ్రహించాలి, వదలవలసింది వదలాలి. గ్రహించవలసింది గ్రహించకుంటే ఏమవుతుంది? జీవనం ఉండదు, జ్ఞానం ఉండదు, సుఖం ఉండదు. ఇక గ్రహించకూడనిది గ్రహిస్తే ఏమవుతుంది? అట్లా కూడా జీవనం ఉండదు, జ్ఞానం ఉండదు, సుఖము ఉండదు. మనకు జ్ఞానమే చాలా ముఖ్యమవుతుంది. ఆ జ్ఞానం ద్వారా అంటే మనకు ఈ శరీరం ఏంటిదో తెలియాలి, ఈ శరీరానికి ఏది అవసరమో తెలియాలి, ఏది అనవసరమో తెలియాలి. శరీరానికి అవసరమైంది ప్రకృతిలో ఎక్కడ లభిస్తుందో తెలియాలి, దేని నుంచి లభిస్తుందో తెలియాలి. మనకు కావలసిన జ్ఞానము ఎలా లభిస్తుందో తెలియాలి, మనకు కావలసిన సుఖము ఎలా లభిస్తుందో తెలియాలి. ఈ మూడు విషయాలు తెలియాలి. రక్షణ ఎలా లభిస్తుంది అంటే జీవనం ఎలా లభిస్తుంది, జ్ఞానం ఎలా లభిస్తుంది, ఆనందం ఎలా లభిస్తుంది అనే విషయం తెలియాలి మనకు.
ఇది తెలిసినప్పుడే మనము జీవించగలము, జ్ఞానాన్ని పొందగలము, ఆనందాన్ని పొందగలము. ఇక్కడ జీవించడం అనేది జ్ఞానాన్ని పొందడం కోసము, జ్ఞానం పొందడం అనేది ఆనందాన్ని అనుభవించడం కోసం. ఒకదానికొకటి సంబంధం ఉన్నాయి. ఎందుకు జీవిస్తున్నాం మనం? జ్ఞానాన్ని పొందడం కోసం. జ్ఞానాన్ని ఎందుకు పొందాలి? ఆనందాన్ని పొందడం కోసం. ఈ జ్ఞానము మనం ఎంత పొందితే మనకు ఆనందం అంత లభిస్తుంది. మన జ్ఞానం ఎంత తక్కువ ఉంటే మనకు ఆనందం అంత తక్కువ ఉంటుంది. అంటే తెలివైన వారు ఎక్కువ ఆనందాన్ని ఎక్కువ కాలం పొందాలని చూస్తారు. అంటే మనకు జ్ఞానము ఎందుకంటే మన ఆనందాన్ని ఎక్కువ కాలము ఎక్కువ అనుభవించే విధంగా చూసుకోవాలి. ఆనందము సంపూర్ణంగా ఉండాలి, తర్వాత శాశ్వతంగా ఉండాలి, అంటే దీర్ఘకాలం ఉండాలి. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? జ్ఞానం ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. మనకెంత జ్ఞానం ఉంటే మన యొక్క ఆనందము అంత సంపూర్ణంగా ఉంటుంది, అంత శాశ్వతంగా ఉంటుంది. జ్ఞానాన్ని పొంది ఆనందాన్ని పెంచుకోవాలి మనం. ఇది కేవలము మానవులకు మాత్రమే సాధ్యమవుతుంది, మిగతా జంతువులకు సాధ్యం కాదు. ఎందుకంటే వాటికి జ్ఞానాన్ని పెంచుకునే వ్యవస్థ లేదు వాటి మెదడులో. మన మెదడు లోపల ఆ వ్యవస్థ ఉంది. జ్ఞానాన్ని ఎంతైనా పెంచుకోవచ్చు మనం. అంటే జ్ఞానాన్ని ఎంతైనా పెంచుకోవచ్చు అంటే మన ఆనందాన్ని ఎంతైనా పెంచుకోవచ్చు. అంటే ఆనందాన్ని పెంచుకునే వ్యవస్థ మానవ మస్తిష్కంలోనే ఉంది, వేరే మస్తిష్కాలలో లేదు. కనుక మానవ జన్మ పొందిన మనము చాలా అదృష్టవంతులము. ఈ ఆనందాన్ని అంటే జీవనాన్ని పెంచుకోవచ్చు, జ్ఞానాన్ని పెంచుకోవచ్చు, ఆనందాన్ని పెంచుకోవచ్చు. ఇక్కడ జీవనం అంటే కేవలము భౌతిక జీవనమే కాదు, అంటే శరీరంతో జీవించడం కాదు. జ్ఞానాన్ని పెంచుకొని ఆత్మతో జీవించడం. ఆత్మతో జీవించడం అంటే ఆత్మస్థులం కావడం, బ్రహ్మప్రాప్తిని పొందడం. ఇది కూడా ఈ మానవ శరీరంలో సాధ్యమవుతుంది. అంటే మనము మొదలు భౌతిక సుఖాలు, తర్వాత ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందాలి. భౌతిక సుఖాలు మనము ఎంత జ్ఞానం ఉంటే అంత అధికంగా పొందవచ్చు. ఆ భౌతిక సుఖాలు పొందుతూ తర్వాత ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందవచ్చు జ్ఞానం ఉన్నప్పుడు. జ్ఞానము పెంచుకోవాలి. అందుకే మనం జ్ఞానాన్ని పెంచుకునే వ్యవస్థ మనకుంది కనుక, అవకాశం మనకుంది కనుక మనం పెంచుకోవాలి. వేరే జంతువులకు అవసరం లేదు. మనుషుల్లో కూడా ఎక్కువ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎక్కువ జీవనాన్ని కలిగి ఉంటారు, ఎక్కువ జ్ఞానాన్ని కలిగి ఉంటారు, ఎక్కువ ఆనందాన్ని కలిగి ఉంటారు. అంటే జ్ఞానాన్ని పెంచుతుంది. జ్ఞానాన్ని మనం పొందుతున్న కొలది ఆ జ్ఞానం అనేది ఇంకా జ్ఞానాన్ని పెంచుతూనే ఉంటుంది. జ్ఞానము అనేదాన్ని మనము లక్ష్యంగా పెట్టుకోవాలి. అంటే శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకొని జ్ఞానప్రాప్తి కోసము ప్రయత్నం చేయాలి. ఆ జ్ఞానప్రాప్తి మనకు ఎంత లభిస్తే మనకు అంత ఆనందం లభిస్తుంది. అదే విషయం చెప్తాయి వేదాలు. అంటే ఈశ్వరుడు ఈ జగత్తును నిర్మించి జగత్తుతో పాటు వేదాలను ప్రకటించాడు. వేదాలను ప్రకటించింది మానవుల కోసమే. మానవులు ఆ వేద జ్ఞానాన్ని పొందే అవకాశం ఉంది కనుక పొందాలి. పొందడం వల్ల ఏమవుతుంది? సంపూర్ణ శాశ్వతానందము లభిస్తుంది. ఆత్మ యొక్క ప్రయత్నం ఏముంటుంది? ఆనందం కావాలంతే. మనము అంటే జీవుడు ఏం కావాలనుకుంటాడంటే ఆనందం కావాలనుకుంటాడు. ఇక్కడ ప్రకృతి జడం, ప్రకృతి అనేది జడ పదార్థం. దేవుడు ఆనంద స్వరూపుడు. అంటే ప్రకృతికి ఆనందం అవసరం లేదు జడం కనుక, దేవుడు ఆనంద స్వరూపుడు కనుక ఆనందం అవసరం లేదు. ఇక ఆనందం ఎవరికి అవసరం? ఈ జీవునికి అవసరం. ఈ జీవునికి ఆనందము ఇవ్వడం కోసం ఈశ్వరుడు ఈ జగత్తును నిర్మించాడు, వేదాలను ప్రకటించాడు. అంటే వేద జ్ఞానాన్ని పొందితేనే మనము ఆనందాన్ని సంపూర్ణంగా శాశ్వతంగా పొందవచ్చు. లేకుంటే కష్టం. జ్ఞానం లేకుండా అవి సాధ్యం కావు. ఆత్మ ప్రయత్నం మాత్రం ఆనందం కోసమే ఉంటుంది. కానీ ఆనందము
జ్ఞానాన్ని బట్టి లభిస్తుంది. ప్రతి ఆత్మ ఆనందాన్ని కోరుకుంటుంది, కానీ ఆనందం అందరికీ సమానంగా దొరకదు. కారణం ఏంటిది? అందరికీ సమానంగా జ్ఞానం ఉండదు కనుక. మనం జ్ఞానాన్ని ఎంత పొందగలిగితే ఆనందాన్ని అంత పెంచుకోవచ్చు. ఆనందాన్ని పెంచుకోవడం కోసము మనం ప్రయత్నం చేయాలి. మనం ఎంత పురుషార్థం చేస్తే, పురుషార్థాన్ని చేసి జ్ఞానాన్ని పొందితే అంత మనము ఆనందాన్ని పొందవచ్చు. ఆనందము అమరము చేసుకోవచ్చు, అంటే అమరత్వాన్ని పొందవచ్చు. అమరత్వాన్ని పొంది అనుక్షణం ఆనందాన్ని అనుభవించవచ్చు. అంటే జ్ఞానం ద్వారా జీవనాన్ని పెంచుకోవచ్చు, ఆనందాన్ని పెంచుకోవచ్చు. జీవనం అంటే ఇక్కడ శరీరంతో జీవనమే కాదు, శరీరాన్ని వదిలిన తర్వాత కూడా ఆత్మస్థులమై బ్రహ్మస్థులమై అలా ఒక పరాంతకాలము బ్రహ్మానందాన్ని పొందవచ్చు. కనుక జ్ఞానమే చాలా ముఖ్యమైనది. అనుక్షణం మనము జ్ఞానాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి, తద్వారా ఆనందాన్ని పెంచుకోవాలి. జ్ఞానము తెలియడం ద్వారా మనము కర్మ చేస్తాం. కర్మ చేయడం ద్వారా మనకు ఉపాసన అంటే ఫలితం లభిస్తుంది. ఆ ఫలితం యొక్క అనుభూతి విజ్ఞానం. అంటే మనకు మొదలు జ్ఞానం ఏం చెప్తుంది? ఇది చేయడం ద్వారా ఇది లభిస్తుందని చెప్తుంది. దాన్ని నమ్మి మనము ప్రయత్నం చేస్తాం, అది లభిస్తుంది. లభించిన తర్వాత మనకు అంటే అది లభించిన తర్వాత ఏదైతే అనుభూతి ఉంటుందో, అనుభూతి జ్ఞానం ఉంటుందో దాన్ని విజ్ఞానం అంటారు. ఆ విజ్ఞానము అంటే జ్ఞానాన్ని విజ్ఞానం చేసుకునే స్థితికి మనము ఎదగాలి, ఆ ప్రయత్నం చేయాలి. దానికి కేవలము విని ఊరుకోకూడదు, విన్నదాన్ని మనము అమలు చేయాలి. అమలు చేసిన దాన్ని యొక్క ఫలితాన్ని పొందాలి. పొందినప్పుడే మనకు విజ్ఞానం లభిస్తుంది. అంటే విజ్ఞానం అంటే ప్రత్యక్ష జ్ఞానం, సాక్షాత్కార జ్ఞానం లభిస్తుంది. అంటే మొదలు మనము జ్ఞానం అంటే ఊహించుకుంటాము, దాన్ని నిజం చేసుకుంటాము. ఊహింపజేసేది జ్ఞానము, ఇక ఊహించిన దాన్ని సాక్షాత్కారం చేయించేది ధ్యానం. కనుక మనము జ్ఞానము, ధ్యానము క్రియల ద్వారా విజ్ఞానాన్ని పొంది, వివేక జ్ఞానాన్ని పొంది, వైరాగ్యాన్ని పొంది సంపూర్ణ శాశ్వతానందాన్ని పొందాలి.